Prasad Gangarasu. Now I am going to explain third question in 1.3 of real numbers. Write the following rational numbers in decimal form using theorem 1.4. దీన్ని డెసిమల్ ఫార్ములా రాయాలంట ఆ థీరం యూజ్ చేసి. 1.4 థీరం అంటే ఏంటంటే మనం డివిజన్ చేయకుండా దీన్ని డెసిమల్ ఫార్ములా వీ హ్యావ్ టు రైట్ మనం రాయాలి. ఏ విధంగా రాస్తాము అంటే ఇక్కడ సీక్రెట్ అంటూ ఏం లేదు. డినామినేటర్లో 10 వచ్చే కాన్సెప్ట్ చేయడం. డినామినేటర్లో 10 రావాలి అంటే గ్యారంటీగా 2 into 5 ఉండి తీరాల్సిందే. మీకు దీని మీనింగ్ చెప్తున్నా, ఆ థీరం యొక్క మీనింగ్ చెప్తున్నా. డినామినేటర్లో 10 రావాలి. 10 రావాలి అంటే 10కి ఫ్యాక్టర్స్ 5 2s are 10. అదవుతుంది కదా, 5 2s are 10. అంటే డినామినేటర్లో మనకి 10 ఉండాలి. 10 ఉండాలి అంటే ఫ్యాక్టర్స్ ఓన్లీ 2 5. 10 వచ్చేట్టుగా వీ హ్యావ్ టు రైట్ ఇన్ డినామినేటర్. అవి 10 రావాలి అంటే 2 into 5 ఉంటే చాలు 10 వచ్చేస్తుంది. కాబట్టి ఈ థీరం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డినామినేటర్లో 2 power some exponent n into 5 power some exponent say m. డినామినేటర్లో కనుక ఇవి షేప్ కనుక ఉంటే ఇవి నెంబర్లు ఏమున్నా పర్లా, 2 ఉండాలి 5 ఉండాలి, ఎక్స్పెన్స్ ఏమున్నా సరే వీ కెన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా ఈ షేప్లో కనుక డినామినేటర్ ఉంటే అప్పుడు వితౌట్ డివిజన్ వీ కెన్ సే ది ఆన్సర్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఐ టోల్డ్ సో మెనీ టైమ్స్. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 75/10 ఉంది అనుకోండి, అంటే 75ని 10తో డివిజన్ చేయాలి. దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 0 కదా, ఒక 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెడితే ఇది దీని ఆన్సర్ 7.5. అదే 75/100 ఉంది అనుకోండి, 2 zeros కాబట్టి 2 places తర్వాత, అంటే ఫ్రమ్ లెఫ్ట్ ఇట్లా రావాలి, యూనిట్స్ ప్లేస్ నుంచి ఇట్లా రావాలి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ రావాలన్నమాట. 2 zeros కాబట్టి 2 places తర్వాత పాయింట్ 1 2 ఇక్కడ పాయింట్ పెట్టాలి. ఇప్పుడు 2 zeros ఉంటాయి. ఇది ఇలా ఈజీగా వితౌట్ డివిజన్ వీ కెన్ ఫైండ్ ది ఆన్సర్. ఎప్పుడు డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 అంటే 10 కాన్సెప్ట్ కనుక ఉంటే ఆ 10 రావాలంటే ఫ్యాక్టర్స్ ఏంటి 2 into 5. కాబట్టి ఈ థీరము 2 power n 5 power m అనబడేది ఈ థీరంకి పెట్టిన పేరు. అది 1.4 మన టెక్స్ట్ బుక్లో ఉంది. దాని మీనింగే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇచ్చిన వాటిల్లో డినామినేటర్ 2 into 5 సంథింగ్ పవర్లో ఎంతైనా ఉండొచ్చు. ఈ విధంగా కనుక మనం రాసుకోగలిగితే ఒకరు రాయలేకపోతే మనం ఏం చేయలేము. అది అప్పుడు ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. దాన్ని వితౌట్ డివిజన్ కుదరదు. ఓకేనా. ఈ థీరం ద్వారా మనం ఆన్సర్ కనుక్కోవటం కుదరదు, నాట్ పాసిబుల్. ఈ థీరం ద్వారా ఆన్సర్ కనుక్కోవాలంటే డినామినేటర్ గ్యారంటీగా 2 కానీ 5 కానీ. ఒకవేళ 2 ఒకటే ఉందనుకోండి, నేను 5తో మల్టిప్లై చేస్తాను. ఒకవేళ 5 ఒకటే ఉందనుకోండి, 2తో మల్టిప్లై చేస్తాను. ఈ రెండు కాకుండా వేరే నెంబర్ ఏమైనా ఉంటే అది డివిజన్ సాధ్యపడదు. ఎందుకంటే నాకు ఆన్సర్ మెయిన్ కాన్సెప్ట్ 10 రావాలి. 10 రావాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండి తీరాలి, మిగతా ఉండకూడదు, మిగతా ప్రైమ్ నెంబర్స్ ఉండకూడదు. ఓకేనా. సో మనం ఇప్పుడు దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ చూద్దాం. ఒకసారి ఇది రబ్ చేసేద్దాం. ఫస్ట్ వన్ 13/25. 13/25 తోటి డివిజన్ చేయకూడదు. రేషనల్ నెంబర్ ఇన్ డెసిమల్ ఫామ్లో చెప్పాలి బై యూజింగ్ దట్ ఫార్ములా. మరి ఆ ఫార్ములా అంటే ఇప్పుడు మీకు చెప్పాం కదా ఆల్రెడీ. 13
25ని వీ కెన్ రైట్ 5 స్క్వేర్. 25ని 5 into 5 కదా, 5 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఓకే, రాసాం. మరి నీకు డినామినేటర్లో 10 రావాలి అంటే నీకు ఇక్కడ ఎంత తగ్గింది? ఇంకొక 2 కనుక రాసుకుంటే ఇంటూ 2 కనుక మనం రాయగలిగితే అప్పుడు 2 5 10 అవుతుంది. ఇక్కడ ఎక్స్పెరెంట్లో 2 ఉంది, గమనించారా? కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్పెరెంట్లో 2 రాయాల్సింది. ఇక్కడ ఏ నెంబర్ ఉంది ఆ నెంబరే రాయాలి. వీ హ్యావ్ టు రైట్ దట్ నెంబర్ ఓన్లీ. ఇక్కడ 3 ఉంటే 3, 4 ఉంటే 4, ఏం లేకపోతే వదిలేస్తాం. సో డినామినేటర్లో మన మెయిన్ కాన్సెప్ట్ 10 రావాలి. 10 కానీ మల్టిపుల్స్ ఆఫ్ ఇది స్క్వేర్స్, 10 కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ లైక్ దిస్. సఫిక్స్ ఇది 1 ఉండాలి, మిగతా 0 ఉండాలి. ఆ కాన్సెప్ట్ కోసంగా ఇక్కడ 5 ఉంది కాబట్టి నేను ఇంటూ 2తో మల్టిప్లై చేశాను. ఎక్స్పెరెంట్లో 2 ఉంది కాబట్టి అగైన్ ఐఎమ్ రైటింగ్ 2. ఇది ఈ 2 స్క్వేర్ అనేది ఇక్కడ లేదు. యాక్చువల్గా నీకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి రాసుకున్నావు. ఎప్పుడైతే నువ్వు రాసుకున్నావో లేనిది ఎక్స్ట్రాగా మనం రాస్తే వీ హ్యావ్ టు ఈక్వేట్ దెమ్, దాన్ని ఈక్వల్ చేయాలి. ఎట్లా సార్ ఈక్వల్ చేసేది అనేది మీనింగ్ మీకు రావచ్చు. ఇప్పుడు నువ్వు రాసిన నెంబర్ ఎక్కడ రాసావు? బై అంటే డివిజన్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతాం? ఇక్కడ 2 స్క్వేర్ కావాలి కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 స్క్వేర్. మనకి యాక్చువల్గా డివిజన్లో కావాలి, రాసుకున్నాం. వెంటనే ఈక్వల్. డివిజన్ ఆపోజిట్ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ కూడా ఈ 2 స్క్వేర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈక్వల్ చేస్తున్నాం. ఈక్వల్ చేయకపోతే కుదరదు. మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. మ్యాథ్స్లో వెంటనే ఈక్వల్ చేయాలి. నీకు +5 కావాలా రాసుకో, నీకు రిక్వైర్మెంట్ ఉంటే. వెంటనే -5 రాస్తే +5 -5 0 అయిపోతుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా అంతే. 2 స్క్వేర్ నీకు రిక్వైర్మెంట్ ఉంది డినామినేటర్లో. ఎందుకని రిక్వైర్మెంట్? 2 స్క్వేర్ ఉంటే 2 into 5 10 అని రాసుకోవచ్చు. 10 రాసుకుంటే ఆ థియరం అప్లికబుల్ అవుతుంది కాబట్టి. ఓకేనా? కాబట్టి ఇక్కడ నాకు 2 స్క్వేర్ అనేది అవసరం కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 స్క్వేర్ అని మనం ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్. కాబట్టి 13 into 2 square by 5 square into 2 square. So 13 into 2 square అంటే 4 by ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అది కామన్గా ముందు అది రాస్తున్నాను. 5 into 2. నెక్స్ట్ స్టెప్లో 13 into 4 అంటే 4 3s are 12, 4 1s are 4, 5 by 5 into 2 అంటే 10 స్క్వేర్. సో 52 by 10 స్క్వేర్ అంటే 100. 52 by 100. ఇప్పుడు డివిజన్ చూడండి. ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత మనం పాయింట్ పెట్టచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎక్కడ 2 zeros కాబట్టి 2 ప్లేసెస్ పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే 0.52. ఈ 0 ఎందుకు పెట్టాము? పాయింట్ బిఫోర్ ఏ నెంబర్ లేకపోతే వీ కెన్ ప్లేస్ 0 రాయాలన్నమాట. దట్ ఈస్ రూల్. ఓకేనా? సో therefore 13 by 25 is equal to 0.52. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇది చూద్దాం. 15 by 16. 15 by ఈ 16ని మనకి 2ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 16 వస్తుందో ట్రై చేద్దాం. ఇవన్నీ 2s అనుకుందాం. 2 2s are 4, 4 3s 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. అన్ని 2s. 2 2s are 4, మళ్ళీ థర్డ్ది ఇక్కడ ఆన్సర్ 4 వచ్చింది. 4 2s are 8, 8 2s are 16. సో 16 రావాలంటే 2ని 4 times మల్టిప్లై చేయాలి. అంటే 2 power 4 అవసరం. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఇది ఈ విధంగా వచ్చింది. నాకు ఇక్కడ 10 రావాలంటే మనం ఏం చేయాలి?
ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇంటూ 5 రాసుకుంటే 10 వచ్చేస్తుంది. మరి ఎక్స్పోనెంట్ ఇక్కడ 4 ఉంది, మరి 5 కూడా 4 రాసుకోవాల్సిందే, 5 కూడా 4 రాసేయాల్సిందే. కాబట్టి ఇక్కడ చేసినట్టు యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ ప్రొసీజర్ అన్నాం, ప్రొసీజర్ కాపీ పేస్ట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏం అప్లై చేసామో ఇక్కడ అదే ప్రొసీజర్. ఏంటి ఆ ప్రొసీజర్? 10 రావాలి, 10 రావాలంటే ఇక్కడ 5 ఉంది, 2 ఉంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఉంది, 5 రావాలి. దట్స్ ఆల్. మల్టిప్లై and divide with how much? 5 power 4. 5 power 4 తో మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తున్నాం. చేస్తుంటే 15 into 5 power 4 by ఆల్రెడీ 2 power 4 ఉంది into 5 power 4. సో మల్టిప్లికేషన్ డివిజన్ క్యాన్సిల్ అవుతుంది, మన నెంబర్ మనకు ఉంటుంది. మరి ఎందుకు రాసామంటే ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తాము, పైన కూడా మల్టిప్లై చేస్తాం, ఈక్వల్ చేయడం అంటారు దీన్ని. సో నెక్స్ట్ స్టెప్లో 15 into 5 power 4 అంటే 5ని 4 times మల్టిప్లై చేయాలి. 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625. సో 5 power 4 అంటే 625 బై ఈ 4 ఈక్వల్ ఉంది కాబట్టి మనం 4ని కామన్ తీద్దాం, 2 into 5. సో 2 into 5 అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 15ని 625తో మల్టిప్లై చేయాలి. 15 5s are 75, 7 రిమైండర్లో పెట్టుకుందాం. 15 2s are 30, 30కి 7 యాడ్ చేస్తే 37, 3 బ్యాలెన్స్. 15 6 are 90, 90కి 3 యాడ్ చేస్తే 93 బై 2 into 5 అంటే 10 power 4. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 93 75, 9375 బై ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 zeros. ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆన్సర్. ఏంటి ఆన్సర్? 4 zeros కదా. ఈ పాయింట్ ఎక్కడ పెట్టాలి? 4 places తర్వాత పెట్టాలి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో 4 places అంటే ఇక్కడ వస్తుందన్నమాట పాయింట్. సో పాయింట్ 9375. బిఫోర్ ఏ నెంబర్ లేకపోతే మనం రైట్ 0. సో ఈ సమ్ యొక్క ఫైనల్ ఆన్సర్ ఏంటి? దేర్ఫోర్ 15 by 16 is equal to 0.9375. ఇవన్నీ డెసిమల్ ఫామ్ కాబట్టి ఇక్కడ మీరు డెసిమల్ ఫామ్ అన్నమాట రాస్తే బాగుంటుంది. డెసిమల్ ఫామ్ అన్నిటికీ ఇక్కడ కూడా డెసిమల్ ఫామ్. సో ఇప్పుడు థర్డ్ వన్ 23 by 2 cube into 5 square. 23 by 2 cube into 5 square. ఇక్కడ కొంచెం మనకి వర్క్ తగ్గింది. ఎందుకు తగ్గింది? స్టెప్స్ తగ్గినాయి అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ 2 5 అని రాశారు, కానీ చిన్న మిస్టేక్ చేశారు. గమనించండి, మిస్టేక్ కాదు, మనకు సమ్ ఆ విధంగా ఇచ్చారు. ఇక్కడ ఎక్స్పోనెంట్ 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. మరి ఈ 2ను 3ను ఈ వేరువేరుగా ఉంటే ఓకే అవుతుందా? కాదు. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉండాలి. చూడండి, ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా పెట్టినాం లేదా? కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3నే ఉండాలి. మరి ఇక్కడ 3 రావాలి అంటే ఎక్స్పోనెంట్లో ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇంకొక 5 కనుక మనం మల్టిప్లై చేస్తే అప్పుడు అంటే ఇంకొక 5 కనుక ఈ విధంగా రాసుకుంటే పైన 1 ఉన్నట్టు. ఇప్పుడు బేస్లు ఈక్వల్గా అవుతున్నాయి కదా, బేస్లు ఈక్వల్గా ఉన్నాయి, ఇంటూ సింబల్. బేస్లు ఈక్వల్గా ఇంటూ సింబల్. ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తాం అంటే 2 1 యాడ్ చేస్తే 3 అవుతుంది, ఇక్కడ 3. కాబట్టి ఇక్కడ నీ రిక్వైర్మెంట్ ఏంటి? ఏం అవసరం ఉంది? ఇక్కడ డివిజన్లో ఇంటూ 5 కావాలి, డివిజన్లో 5 కావాలి. ఓకేనా? డివిజన్లో 5 కావాలంటే న్యూమరేటర్ కూడా 5 ఉండాల్సిందే. కాబట్టి
multiply and divide with ఏ నెంబర్ తోటి 5. మనకి 5 తగ్గింది కాబట్టి 23 into 5 by 2 cube into 5 square into 5. చూడండి ఇవన్నీ ఒకే టర్మ్ మనం మర్చిపోకూడదు, మధ్యలో ప్లస్ ఎక్కడ లేదు. ది ఎంటైర్ ఈజ్ సింగిల్ టర్మ్. సో నెక్స్ట్ స్టెప్లో 23 into 5, 5 3s are 15, 5 2s are 10, 10 1 ఇది. కాబట్టి డివైడెడ్ బై 2 క్యూబ్ ఇంటూ బేస్ ఈక్వల్ పవర్లో యాడ్ చేస్తాం. సో 5 power 3. ఇక్కడ ఏ ఫార్ములా వాడుతున్నాం? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనే ఫార్ములా యూజ్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో 115 బై ఎక్స్పెరెంట్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్పెరెంట్ రాస్తున్నాను 2 into 5. 2 into 5. సో నెక్స్ట్ స్టెప్ 115 by 2 5s are 10, 10 power 3. సో 115 by 10 cube అంటే 1000. సో 3 zeros ఉన్నాయి, 3 ప్లేసెస్ రాదు పాయింట్, కాబట్టి ఆన్సర్ 0.115. ఇక్కడ ఏం చేయాలి? మనం ఈ స్టెప్ ఒకటి రాయాలి. ఏమని? రైటింగ్ ఇన్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్లో రాస్తాం. ఇదేమి 23 by 2 cube into 5 square is equal to 0.115. సో ఈ విధంగా మనం థర్డ్ క్వశ్చన్ చేసాం. ఫోర్త్ వన్ ట్రై చేద్దాం. 7218 by 3 square into 5 square. ఇక్కడ మీకు ఒకటి గమనించండి, డినామినేటర్లో 2 కానీ 5 కానీ మాత్రమే ఉండాలని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. ఇది ఉంటే మరి డివిజన్ కుదరదు. నెక్స్ట్ స్టెప్ కూడా రాస్తున్నాను, ఆ తర్వాత ఆలోచిద్దాం. 7218 3 స్క్వేర్ అంటే 9 into 5 స్క్వేర్. అది అట్లా పెడుతున్నాను. మరి 9 ఉంటే మనకి డివిజన్ కుదరదు, ఎందుకంటే ఇది రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. మరి ఏంటి సార్ ఎట్లా చేయాలి అంటే, ఒకవేళ 9 ఈ టేబుల్ ఇందులో ఈ నెంబర్లో 9th టేబుల్ ఉందో చూడండి. అంటే ఈ నెంబర్ అంతా 9th డివిజిబుల్ అవుతుందో కాదో చెక్ చేసుకుందాం. ఈ నెంబర్లో 9th టేబుల్ కనుక డివిజిబుల్ అయితే వీ కెన్ క్యాన్సిల్ ఇట్ హియర్. ఒకవేళ డివిజన్ కాలేదనుకోండి మనం క్యాన్సిల్ చేయలేం. ఓకేనా? సో దీనికి ట్రై చేద్దాం. ఎట్లా చేద్దాం? ఇక్కడ డివిజన్ ఇక్కడ రాస్తున్నాను. ఏంటది? 7218. డివిజన్ అంటే ఓన్గా డివిజన్ ఏముంది, చాలా ఈజీ అనుకుంటారేమో. చాలా కష్టమైన డివిజన్స్ కూడా ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏ టేబుల్తో అన్నాను? 9 ట్రై చేస్తున్నాం. అయితే ఓకే, కాకపోతే ఇది ఆన్సర్ లేదని చెప్పేస్తాం. రిపీటింగ్ డెసిమల్ ఈ థీరం ద్వారా మనం ఆన్సర్ కనుక్కోలేమని మనం అక్కడ కింద రాసేస్తాం. సో 72 ఉంది 9th టేబుల్. 9 8s are 72, 0 కదా. నెక్స్ట్ డివిజన్లో రూల్ ఏంటంటే ఒక నెంబరే మనకి డౌన్ కిందకి రాసుకోవాలి, ఒక నెంబరే రాయాలి. సరే ఇక్కడ నేను 1 నెంబర్ రాశాను. ఇప్పుడు 9th టేబుల్ చెప్పాను. 9th టేబుల్లో 9 1s are స్టార్టింగ్ నెంబరే 1. 9 1s are 9. సరిపోతుందా? సాల్వ్. మరి చాలినప్పుడు ఏం చేయాలి? 18 డౌన్ చేసుకోవాలి. మరి 18 డౌన్ చేయొచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. రూల్ ఒకటే, ఒక నెంబర్ డౌన్ చేయాలి, దట్ ఈస్ రూల్. సరిపోలేదు, మరి ఏం చేయాలి అంటే ఇక్కడ 0 రాసుకొని అప్పుడు నెక్స్ట్ నెంబర్ డౌన్ చేయాలి. అది దట్ ఈస్ రూల్. ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు.
తెలిసి కూడా చేస్తారు, తెలియకుండా చేస్తారు. ఎందుకంటే ఆ స్పీడ్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డివిజన్ చేసేటప్పుడు నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే వెంటనే క్రాస్ చెక్ చేసుకోండి. ఆ క్రాస్ చెక్ అంటే ఏంటి? ఈ నెంబర్ మల్టిప్లై చేయాలి, రిమైండర్ ఏమైనా ఉంటే యాడ్ చేయాలి. అది చేస్తే గ్యారెంటీగా ఈ నెంబర్ వచ్చి తీరుతుంది. రాకపోతే మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తుంటే అర్థం. ఈ క్రాస్ చెక్ అనేది మస్ట్ అనమాట. ప్రతి వాళ్ళు చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చెప్పలేము ఆ స్పీడ్లో నేనే తప్పు చేయొచ్చు ఒక్కోసారి. అందుకని క్రాస్ చెక్ అనేది మీరు మర్చిపోకుండా చేయండి. ఎగ్జామ్లో డివిజన్స్ పరంగా 1 or 2 కంటే ఎక్కువ రావు. ఇక్కడంటే ఎక్సైజ్ కాబట్టి వస్తున్నాయి, కానీ అక్కడ రావు. కాబట్టి ఆ వచ్చిన ఒక్క డివిజన్ మీరు పర్ఫెక్ట్గా క్రాస్ చెక్ చేయండి. చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఒకవేళ బై మిస్టేక్ పొరపాటున ఏమన్నా తప్పు జరిగినా కూడా. సో ఇక్కడ 0 రాశాను. 9 2s are 18. సో అయిపోయింది. ఇప్పుడు క్రాస్ చెక్ చేయమన్నా కదా, ఈ 9ని 802ని 9తో మల్టిప్లై చేయండి. రిమైండర్ ఉంటే యాడ్ చేయండి, రిమైండర్ ఏం లేదు. సో దీన్ని మల్టిప్లై చేస్తాను. 9 2s are 18. 9 0s are 0, అవన్నీ ఇక్కడ రాసుకుంటాం. 9 8s are 72. సరిపోయింది. సో మనం కరెక్ట్గా చేసాం. ఒకవేళ ఇక్కడ 0 పెట్టలేదనుకోండి, 82నే ఉంటుంది. అప్పుడు నీకు ఈ ఆన్సర్ రాదు. ఈ ఆన్సర్ రాలేదంటే ఎక్కడో మిస్టేక్ జరిగిందని మీకు ఒక క్లారిటీ వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మనం సమ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది డివిజన్. సో క్యాన్సిల్ అయింది కాబట్టి నేను ఇక్కడ 9 1s ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? 8 not 2. సో న్యూమరేటర్లో మీకు 802 ఉంది. సో 802/5² అనేది ఇక్కడ మిగిలింది. ఇక్కడ చూడండి, ఈ సమ్కి వేరియేషన్స్ చూడండి. ఇక్కడేమో 5 ఇచ్చారు, 2 మిస్ చేశాడు. ఇక్కడేమో ఈ సెకండ్ సమ్లో 5 ఇచ్చారు, ఇది కదా సెకండ్ సమ్, 2 ఇచ్చారు, 5 మిస్ చేశారు. ఇక్కడేమో 5 ఇచ్చి 2 మిస్ చేశారు, ఇక్కడ 2 ఇచ్చి 5 మిస్ చేశారు. ఈ థర్డ్ సమ్లో 2 ఇచ్చారు, కానీ ఎక్స్పాండ్స్ ఈక్వల్గా ఇవ్వాలి. ఈ డిఫరెన్స్ కనుక మీరు క్యాచ్ చేయగలిగితే సబ్జెక్ట్ ఏం లేదు, 0. ఇప్పుడు మూడో సమ్లో ఏం చేశాడు? ఇంకొంచెం ఎక్స్ట్రా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని డెప్త్కి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇక్కడ క్యాన్సిలేషన్ ఎక్స్ట్రా ఒక నెంబర్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకోమన్నాడు. మీరు కనుక ఈ థాట్ ఆలోచన లేకుండా ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది డివిజిబుల్ కాదు అంటే మీరు మిస్టేక్ చేసినట్టే. వీ హ్యావ్ టు చెక్ ఇన్ ఆల్ యాంగిల్స్. ప్రతి దాంట్లో మనం చెక్ చేస్తూ ఉంటే గ్యారెంటీగా ఆన్సర్ వస్తుంది. సో ఇది ఇప్పుడు ఏం చేయాలి మీకు తెలుసు. 802 అమ్మాయిది నాకు స్క్వేర్ లాగా అనిపిస్తుంది. 802 ఇక్కడ 5² ఉంది. నీకేం రిక్వైర్మెంటో తెలుసు. పక్కనే 2² ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము? మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2². కాబట్టి 802 into 2²/5² into 2². So 5² into 2². So 802 into 2² అంటే 4 బై ఇక్కడ ఇది ఈక్వల్ కాబట్టి పైన పవర్లో 2 రాస్తాను, 5 into 2 రాశాను. సో నెక్స్ట్ స్టెప్ ఈ 802ని 4తో మల్టిప్లై చేయాలి. 4 2s are 8. 4 2s are 8. 4 0s are 0. 4 8s are 32. By 5 2s are 10². 5 2s are 10². సో నెక్స్ట్ స్టెప్లో 3208/100. 10² అంటే 100. సో 100 కాబట్టి 2 zeros. 2 zeros అంటే ఇక్కడ ఈ ప్లేస్లో పాయింట్. కాబట్టి 32.08. 2 places కాబట్టి 2 ఇక్కడ వస్తుంది పాయింట్. సో ఏం వస్తుంది కాబట్టి రైటింగ్ ఇన్ decimal form 7 to 18
by 3 square into 5 square is equal to ఎంత దీని ఆన్సర్ 32.08. So 32.08 is this answer. So last one. 143 by 110. ఇక్కడ ఏదో వెరైటీ ఉంది. ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏదో వస్తుంది. ఇక్కడ 11 అనే మాట కనిపిస్తుంది కదా. మరి పైన కూడా 11th టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది? లేదు సార్, నాకు డౌట్ కింద ఫ్యాక్టర్స్ కడతాను కట్టుకోండి. కానీ ఇక్కడ 11th టేబుల్ 11 1s are 11 0, 11 1s are 11, ఇక్కడ 3 ఉంది 3 33, 11 3s are 33. సో నెక్స్ట్ స్టెప్లో 13/10 అని రాసాం. 13/10 నీకు డైరెక్ట్గా 10 ఉంది. ఈ సంవత్సరంలో మనం 10కి ట్రై చేసాము, ఇక్కడ డైరెక్ట్గా 10 ఇచ్చాడు. అంటే లాస్ట్ క్వశ్చన్లో మనకి చాలా ఈజీ చేసాడు, క్వశ్చన్ ఈజీ చేసాడు, క్యాన్సిలేషన్ అయిపోయింది. కాబట్టి 1 0 కాబట్టి ప్లేస్ ఎంత 1.3 ఆన్సర్ అయిపోయింది. ఇంకా మనం ఏం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం ఏర్పడలా. కాబట్టి రైటింగ్ ఇన్ డెసిమల్ ఫార్మ్ 143 by 110 is equal to 1.3. So these are the third question in 1.3. 5 questions are there. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ డినామినేటర్ 10 రావాలి. 10 కానీ 100 కానీ 1000 కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, సఫిక్స్ అదే ఫస్ట్ నెంబర్ 1 ఉండాలి, అంటే ఈ ప్లేస్లో ఫస్ట్ నెంబర్. ఓకేనా? ఆయన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి వాళ్ళు కామెంట్ రాయాలి, మర్చిపోకూడదు. ఓకేనా? లైక్ కామెంట్ ఈ రెండు మస్ట్ ఉండాలి. ఉంటే ఛానల్ కొంచెం బాగుంటుంది, 10 మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.